నిజమే, పనివాడు జీతానికి పాత్రుడే. కానీ జీతం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? ఎవరు మనల్ని సేవకుడిని ఏర్పాటు చేసుకుంది? దేవుడు కదా. సేవకుడిని ఏర్పాటు చేసుకుంది దేవుడు. దేవుని పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు జీతం రావాల్సింది ఆయన నుంచే వస్తుంది. మనము గత వారం చూసాం, సేవకులలో 2 రకాలుగా ఉంటారు. సేవను ఎన్నుకున్న వారు తమ కొరకు, దేవుని చేత ఎన్నుకున్న సేవకులు. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు దేవునికి భయపడతారు, మనిషికి భయపడడు. దేవుణ్ణి మెప్పించే ప్రయత్నం చేస్తాడు, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే ప్రయత్నం చేస్తాడు. బాధపడినప్పటికీ వారిలో మారుమనసు వస్తుంది ఒకరోజు అనే ఉద్దేశంతో. కార్యం చేసేవాడు ఆయన కదా. దేవుడు చెప్పిన పని చేస్తాడు అంతే సేవకుడు. కానీ తమ కొరకు సేవను ఎన్నుకున్నవారు అలా కాదు, మనిషికి భయపడతాడు, మనిషిని మెప్పించే ప్రయత్నం చేస్తాడు కదండి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కుడి హస్తంలో ఒకవేళ ఉన్నట్లయితే ఏ మనిషికి నువ్వు భయపడాల్సిన అవసరంలా. దేవుని చేత ఎన్నుకోబడిన వాడవైతే ఏ అధికారానికి, ఏ శక్తికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సేవకులను ఆయన తన కుడి హస్తంలో పెట్టుకున్నాడు.